ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాంధ్రం దీనికి గాను డాక్టర్ శ్రీమతి రేణుకా గారు, డాక్టర్ శ్రీ హరి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతోజం కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానస లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో డాక్టర్ శ్రీమతి రేణుకా గారి, డాక్టర్ శ్రీ హరి గారి వివాహ దిన శుభ సందర్భంగా అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే డాక్టర్ శ్రీమతి రేణుకా మేడం గారికి, డాక్టర్ శ్రీ హరి సార్ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు మనోజపటాలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో బాగుంటుంది మీకు నిండు నూరేళ్ళని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు యు శ్రీమతి రేణుకా మేడం గారు, అలాగే శ్రీ హరి సార్ గారు, అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు అత్తయ్య గారి ఆశీస్సులు, మామయ్య గారి ఆశీస్సులు, అలాగే అమ్మగారి ఆశీస్సులు, నాన్నగారి ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లరూ కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులు అందరి తరఫున మీకు పెళ్ళి శుభాకాంక్షలు తెలుపుతూ మరో వసంతంలో మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ అలాగే ఏం లేని గడిచిన చరణి మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఆనందాలను ఆస్వాదిస్తూ ఆప్యాయలతో అల్లుకుపోతూ అంతులేని అనుభూతులతో మీ జంట ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిండు నూరేళ్ళు వర్ధనని కోరుకుంటూ మీ జంటకి పెళ్ళి శుభాకాంక్షలు అండి. అలాగే డాక్టర్ శ్రీమతి రేణుకా గారికి, డాక్టర్ శ్రీ హరి గారికి, శ్రీమతి శారదా గారికి, శ్రీ సివిఆర్ కుమార్ గారికి, శ్రీమతి సివిఆర్ కుమార్ గారికి, డాక్టర్ శ్రీమతి వనజాక్షి గారికి, డాక్టర్ శ్రీ సతీష్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వతోద్ధాన్ని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుని ప్రశంసాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరిగిన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసలు దేవులు పెడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి రేణుకా గారికి, శ్రీమతి వనజాక్షి గారికి, శ్రీమతి శారదా గారికి, శ్రీమతి సివిఆర్ కుమార్ గారికి దీర్ఘస్మంగా భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవులను గెలుపు కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు విరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర్కి మరియు పుష్పలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానంద కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన వందల మంది వేల మందిని చేపిస్తున్న వెంకటేశ్వర్కి మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వతోద్ధాన్ని కోరుకుంటాయి. వెంకటేశ్వర్కి మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక ధనం తెలుపుకుంటూ పాదవందనం. అలాగే ఈరోజు డాక్టర్ శ్రీమతి రేణుకా గారు, డాక్టర్ శ్రీ హరి గారు, శ్రీ హరి గారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ కాలా జామున్, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే రైస్, అలాగే బీరకాయ టమాటా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ.